ట్రెండ్ మార్చుకుని వాళ్ళు కూడా పాత స్టైల్లో పాత పద్ధతుల్లో దొంగతనాలు మానేశారు. రకరకాల దొంగలు రూపం మార్చుకుని రూపాంతరం మార్చుకుని ఆ తర్వాత వాళ్ళకు కూడా ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్నారు. అంటే ఎలా అంటే స్నేక్ గ్యాంగ్, గడ్డం గ్యాంగ్, బ్లేడ్ బ్యాచ్, ఇంకా చెప్పాలంటే గంజాయి బ్యాచ్, చెడ్డీ గ్యాంగ్, దొండుపాళ్యం బ్యాచ్, ఇలా రకరకాలుగా వాళ్ళ స్టైల్స్ని వాళ్ళ పద్ధతుల్ని దొంగతనంలో కూడా క్రియేట్ చేసుకున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఉన్నటువంటి గత సర్కార్లో జగన్ సర్కార్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి బ్యాచ్ అంతా ఒక ఎత్తు అయితే అసలు పూర్తి స్థాయిలో తాము సర్వీస్ అధికారులమా లేకపోతే అసలు బ్యూరోక్రాట్స్మా, సిస్టంలో మనం ప్రజల కోసం పనిచేస్తున్నామా అన్నవన్నీ పూర్తి స్థాయిలో పక్కన పడేసి అసలు సర్వీస్ నిబంధనలను కానీ ఏవి కూడా లేకుండా అసలు పూర్తి స్థాయిలో నెపోటిజం, క్విడ్ ప్రోకరు, లేకపోతే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సెటిల్ అయిపోవాల్సింది ఇప్పుడే అనేంత స్థాయిలో అసలు రూల్స్ని ఏ స్థాయిలో అతిక్రమించి భూమి, ఆకాశం, మద్యం, బావరేజెస్, మైనింగ్, అసలు దేన్నైనా సరే దోపిడీ ఏ స్థాయిలో దోచేశారు, ఏపీ ఖజానాకి ఏ స్థాయిలో గండి కొట్టారు, ప్రజల సొమ్ముని ఎంత విచ్చలవిడిగా దోచుకున్నారు అన్నది కొత్తగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు శ్వేతపత్రాలు రిలీజ్ చేసిన తర్వాత ఒక్కొక్క అంశం వెలుగు చూస్తున్న అంశాలు చూస్తుంటే అసలు వీళ్ళ ముందు నేను చెప్పినటువంటి దొండుపాళ్యం బ్యాచ్, స్నేక్ గ్యాంగ్లు, గడ్డం గ్యాంగ్లు, గంజాయి బ్యాచ్లు, ఈ అలీబాబా దొంగల ముఠాలు ఏ మాత్రం కూడా సరిపోరు. అంటే ఓపెన్గా అనడంలో ఎటువంటి సందేహం లేదు. అసలు సర్వీస్ నిబంధనలు ఎక్కడా పాటించలేదు. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, అసలు రూల్స్ అన్ని తుంగలోకి తొక్కి ఏ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అన్నది వెలుగు చూస్తున్న అంశాలు చూస్తుంటే కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. ఒక్కొక్క అంశం మనం పరిశీలిస్తే నిన్న కూడా మనం చూసాం. ఇండియన్ సర్వీస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఏకంగా బాబు సర్కార్ అని సస్పెండ్ చేసిన పరిస్థితి. ఎవరో కదా ఏపీ ఫైబర్ గ్రిడ్ మధుసూదన్ రెడ్డిని బాబు సర్కార్ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. సో అవినీతి, ఆర్థిక అవకతవకలు, కేంద్ర సర్వీస్ నిబంధనలు పూర్తి స్థాయిలో ఉల్లంఘనకు పాల్పడ్డారని ఉత్తర్వులు ఇచ్చి ఆయన సస్పెండ్ చేసింది. నెంబర్ 1. నెంబర్ 2, ఐఎన్పిఆర్ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డిపై అయితే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈయనదైతే అసలు ఇంకా వేరే లెవెల్ అనమాట. క్విడ్ ప్రోకో, నెపోటిజం అంటే అందరికీ తెలిసే ఉంటుంది, ఫేవరెటిజం, ఇలా చూపించుకుంటూ దాదాపుగా ప్రభుత్వ ఖజానా నుంచి 400 కోట్ల రూపాయలు కేవలం జగన్ గారి సొంత మీడియా సంస్థలకి ఐఎన్పిఆర్ ద్వారా కట్టబెట్టారు అంటే ఏ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో కనిపిస్తుంది. ఇవన్నీ అసెంబ్లీ వేదికగా కూడా అసెంబ్లీ సెషన్స్లో మనం చర్చించడం చూసాం. అలాగే ఇదే కాకుండా ఇది నెంబర్ 2. నెంబర్ 3, ఏపీఎండీసీ వెంకటరెడ్డి విషయానికి వద్దాం. అసలు ఆయన 70 రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్నారు, లుకౌట్ జారీ చేశారు. అయితే కొంతమంది ఏంటంటే అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు, రకరకాల వార్తా కథనాలు వస్తున్నాయి. ఈయన కూడా పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. నెంబర్ 4, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్ రెడ్డి. అంతకు మించి అన్నట్టు ఉంటుంది ఈయన స్టైల్ కూడా. ఏకంగా ప్రస్తుతానికైతే ఈయనపై రకరకాల కథనాలు వస్తున్నాయి. అదుపులోకి తీసుకున్నారు 2 రోజుల క్రితం. పూర్తి స్థాయిలో సిఐడి నిఘా పెట్టింది. ఈయన తీగ లాగితే డొంక యలహంక ప్యాలెస్, బెంగళూరులో ఉన్నటువంటి జగన్ గారి ప్యాలెస్ దగ్గర లింకులు తేలుతున్నాయి అనేది ఇప్పుడు రకరకాల వార్తలు చూస్తున్నాం. ఎందుకంటే ఈయనపై కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిఐడి విచారణకు ఆదేశించింది. సో బేవరేజెస్ విషయంలో మొదటి నుంచి కూడా మద్యం అనేది ఏ స్థాయిలో పెద్ద కుంభకోణంగా జరిగింది గత జగన్ సర్కార్లో అనేది పుంఖానుపుంఖాలుగా వార్తలు, కథలను మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈయనకి సంబంధించి కూడా విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈయన మీద నిఘా పెడితే ఈయన బెంగళూరులో యలహంక ప్యాలెస్ పరిధి దరిదాపుల్లో ఉన్నటువంటి హోటల్స్లో న్యాయ నిపుణులతో, లాయర్లతో చర్చిస్తూ జగన్ గారిని కలిసే ప్రయత్నంలో భాగంగా సిఐడి పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారన్న వార్తలు కూడా చూస్తున్నాం. బట్ అవన్నీ క్లారిటీ రావాలి. సో ఈ స్థాయిలో అధికార దుర్వినియోగానికి కనీసం తమ సర్వీస్ అధికారులమా లేకపోతే ఎందుకు వచ్చామో అనేది కూడా పూర్తి స్థాయిలో మర్చిపోయి స్వామి భక్తిని ప్రదర్శించిన తీరుపై మొదటి నుంచి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారు చెప్తూనే ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, ప్రభుత్వంలోకి వస్తే ఊరుకునేది లేదు, వ్యవస్థల్లో పనిచేయండి అని చెప్పినా కూడా ఎక్కడా కూడా మరి అది అహంకారమో లేకపోతే మేమే వస్తామన్న భావన. మొత్తానికైతే కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అటు అభివృద్ధి అటు సంక్షేమం చేసుకుంటూనే గతంలో ఎవరైతే పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడి కోట్ల కుంభకోణాలు పాల్పడ్డారో పూర్తి ఆధారాలతో
పూర్తి ఆధారాలతోనే ఫిక్స్ చేస్తూ ముందుకు వెళ్తోంది. అది ఈ 4 అంశాలు చూస్తుంటే మనకి స్పష్టంగా కనిపిస్తోంది. అంటే అలీబాబా 40 దొంగల ముఠాలో కేవలం ఈ జగన్ ముఠాలో ప్రస్తుతానికి బయటపడిన వాళ్ళు వీళ్ళు, ఇంకా నెమ్మదిగా అందరినీ కూడా ఆధారాలతో ఫిక్స్ చేస్తూ వెళ్తూ అని చెప్తున్నారు. నిన్న కూడా మనం చూసాం నెల్లూరులో చంద్రబాబు గారు ఇప్పటికీ కూడా కొంత సీరియస్ అయిన వ్యవహారం. ప్లీజ్ ప్లే దట్ వీడియో. ప్లీజ్ చంద్రబాబు గారు వీడియో ప్లే చేయండి. ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉన్నాడు, అక్కడ డిప్యూటీ కమిషన్ ఉన్నాడు కదా జిల్లాలో, ఉన్నాడా? ఏం చేస్తున్నాడు? బీ క్లియర్. అడ్మినిస్ట్రేషన్ ఇంకా నిద్రపోతున్నారు మీరు. చూస్తున్నాను, నేను చెప్పాను 95 సీఎం అని చెప్పాను నేను. ఇంకా మీకు అర్థం కాలా. మర్యాద చెప్తే మీకు అర్థం కావడం లేదు. అందుకే ఇప్పుడు యాక్షన్లోకి వస్తున్నా. మర్యాద అయిపోయింది, ఇప్పుడు యాక్షన్ కూడా ఉంటుంది. బీ కేర్ఫుల్. నువ్వేం ప్రేక్షకుడు కాదు ఇక్కడ. ఇవన్నీ సూపర్వైజ్ చేసుకోవాలి. అందరూ ఇట్లే తయారైపోయారు. అడ్మినిస్ట్రేషన్ మొత్తం భ్రష్టు బట్టి మీరందరూ ఇష్టారాజ్యంగా అనుకుంటున్నారు. మంచిది కాదు అది. సమాజ హితం కోసం పనిచేసినప్పుడు బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన బాధ్యత మీ అందరిపై ఉన్నది, గుర్తుపెట్టుకోండి. ఎస్ సార్. సో మర్యాదపూర్వకంగా చెప్పే టైం అయిపోయింది. ఇప్పుడు యాక్షన్లోకి దిగేశాం అనేది స్పష్టంగా ఇప్పుడు చర్యలు చూస్తే అర్థమవుతోంది. మొత్తానికైతే స్కాములు ఎలా చేశారు, డబ్బు ఎలా చేరింది అనేది ప్రస్తుతం విచారణలో బయటపడిపోతుందా? అటు ఫైబర్ గ్రిడ్ కానీ, మైనింగ్ కానీ, బ్యావరేజెస్ కానీ ఓవరాల్గా పూర్తి స్థాయిలో ఆధారాలతో ఫిక్స్ చేయబోతున్నారా? మరి ఇప్పటికీ కూడా అక్కడక్కడ ఇలా పిలిమొగ్గలు వేస్తున్నటువంటి అధికారులు ఎందుకు ఇంకా ట్రాక్లోకి రావటం లేదు? అటు అభివృద్ధి, ఇటు దొంగల వేట క్రమ పద్ధతిలో వెళ్తున్న బాబు సర్కార్ ముందున్న టార్గెట్ ఏంటి? ఒక పక్కన అభివృద్ధి, కంపెనీలు, రకరకాల అంశాలతో వెళ్తున్న నేపథ్యంలో మరి దెబ్బగుట్ట దొంగల ముఠా అంతేనా? చర్చిద్దాం చిన్న విరామం తర్వాత ఎన్ని అంశాలు